ఉభయ గోదావరి జిల్లాల్లో గంజాయి మత్తుమందులు విక్రయించే నలుగురిని కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి గంజాయి, ఔషధాలు 2,03,000 రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసాద్ మెడికల్ స్టోర్తో పాటు ఏలూరు పవరుపేటలోని దుర్గా భవానీ మెడికల్స్ నుంచి వివిధ రకాల మత్తు కలిగించే ఔషధాల్ని కొనుగోలు చేసి మత్తుకు బానిసలైన యువతకు అధిక మొత్తంలో విక్రయిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా అంకరలోని శ్రీ సాయిరాం మెడికల్స్ నుంచి కూడా మందులు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కొరియర్స్ ఎవరెవరు ఉన్నారో మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని మెడికల్ షాప్స్, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో కొన్ని మెడికల్ షాప్స్, వీరందరితో ఈ మెడిసిన్స్ని సెక్యూర్ చేసి, ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ని సెక్యూర్ చేసి ఈ సెల్లర్కి అమ్ముతారు. ఈ సెల్లర్ తీసుకువెళ్ళి కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ కస్టమర్స్కి ఒక నిర్ధారించిన ప్రైస్లో వారికి అమ్మడం జరుగుతుంది. ఈ కేసులో మనము ముఖ్యంగా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి బెజవాడ రవి, ఈజ్ అరౌండ్ 40 years of age. ఆల్రెడీ వీడి మీద 2 Townలో కేడీ షీట్స్ ఉంది. అదేవిధంగా పెమ్మడి శివప్రసాద్, ఈజ్ ఆల్సో అరౌండ్ 40 years of age. నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు కీప్ అ మానిటరింగ్ చెక్ ఆన్ దేర్ స్టూడెంట్స్. ఎలా ఉంది అలవాటు, వారు యూజువల్గా ఉన్నట్లు ఉన్నారా, లేదంటే వారి అలవాట్లు కానీ యాక్టివిటీస్ కానీ మూడ్లో కానీ ఏదైనా చేంజెస్ ఉన్నాయా అని దయచేసి మీరు క్లోజ్గా మీ పిల్లోళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి.